హలో! హలో ఎవ్రీవన్. సో, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఎంత పాజిటివ్‌గా, ఎంతో హెల్తీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రాశి ఫలాలు ఎలా ఉన్నప్పటికీ ఒక హోప్‌తో అందరూ ముందుకు సాగుదాం. అండ్ ఐ నో ఇట్స్ బీన్ మెనీ డేస్ బట్ లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ చేయలేకపోయాను వీడియోస్. ఐయామ్ సో సారీ ఫర్ థట్. బట్ చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేయాలి. అవన్నీ నేను ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఉగాది థీమ్‌కి కావాల్సిన ఒక చిన్న డెకరేషన్‌ని ప్రిపేర్ చేస్తున్నా అనమాట. ఇది కూడా నేను ఒక యూట్యూబ్ ఛానల్‌లోనే చూసాను. ఐడియా బావుంది అనిపించి ఇంకా నేను కూడా ఫాలో అవుతున్నా. అండ్ ఈ వీడియోలో మీరు నా ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, ఎలా డెకరేట్ చేశాను, అండ్ కొంచెం మా కంఫర్ట్ జోన్‌ని దాటి కమ్యూనిటీలో ఉగాది ఎలా సెలబ్రేట్ చేశారు, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా అనమాట. సో, వాటన్నిటి కోసం వీడియోని తప్పకుండా చూడండి. సో, నేను ముందు రోజు నైటే కొన్ని ప్రిపరేషన్స్ చేసేసుకున్నాను. ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యింది. ప్రతీదీ ఉగాది రోజే చేయాలంటే అది నాకు చాలా హెక్టిక్ అయిపోయి ఉండే. అండ్ ఆ ప్రెషర్‌లో నేను కౌశిక్ ఫైట్ చేసుకున్నామనమాట బాగా. సో, ఈ ఇయర్ అది రిపీట్ అవ్వకూడదు అని చెప్పి కొన్ని ప్రిపరేషన్స్ నేను ముందు రోజు నైటే చేశాను. సో, ఇల్లు క్లీనింగ్, ముగ్గులు పెట్టుకోవడం, పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవడం అండ్ డెకరేషన్ కావాల్సినవన్నీ తీసి ఒక దగ్గర పెట్టుకోవడం, ఇవన్నీ నేను ముందు రోజే చేసేసాను. సో, నెక్స్ట్ డే నాకు కొంచెం యూజ్ అయిందనమాట. సో, నెక్స్ట్ డే నేను శారీ వేసుకున్నాను. ఆ శారీ వేసుకోవడం కూడా నాకు ఒక టాస్క్. సో, దాని తర్వాత నేను ప్రసాదం ప్రిపేర్ చేశాను, ఉగాది పచ్చడి. అది నేను వీడియోలో యాడ్ చేయట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎలానో ఉగాది తర్వాతే కదా వీడియో పోస్ట్ చేస్తాను. సో, అది అక్కర్లేదు అనిపించింది. అండ్ ఉగాది పచ్చడి, పరమాన్నం అండ్ మామిడికాయ పులిహోర తయారు చేశాను ఆ రోజు. అండ్ సో, మీరు చూస్తున్నారు కదా, అలా చిన్న డెకరేషన్ సెటప్ ప్రిపేర్ చేశాను అనమాట. మ్యాంగో, ఉగాది పచ్చడి, ఫ్లవర్స్ వీటన్నిటితో ఇట్ లుక్ సో బ్యూటిఫుల్ అనమాట. మొబైల్‌లో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. బట్ అవుట్ సైడ్ చాలా బాగుంది. అండ్ డెకరేషన్ అయిపోయాక పూజ చేసుకొని కిందకి మేము సెలబ్రేషన్స్ చూడడానికి వెళ్ళాము. మేము బేసిక్‌గా ముంబై, మహారాష్ట్రలో ఉంటున్నాము. అండ్ కొంతమందికి తెలుసు అనుకుంటా ఈ విషయం, తెలియని వాళ్ళకి. సో, మేము ముంబైలో ఉంటాము. అండ్ మన ఉగాది రోజే వీళ్ళు ఇక్కడ గుడి పడవ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటారు. అది మరాఠీ న్యూ ఇయర్ అనమాట. సో, లాస్ట్ ఇయర్ చూడడానికి కుదరలేదు. బట్ ఈ ఇయర్ ఎలా అన్నా వెళ్ళి మనం కూడా చూడాలి అని ప్లాన్ చేసుకొని ఇంకా ఫాస్ట్‌గా ఇంట్లో అన్నీ అరేంజ్ చేసుకొని అన్ని ప్రిపరేషన్స్ అయిపోయాక కిందకి వెళ్ళామన్నమాట. సో, మాతో పాటు మీరు కూడా చూడడానికి రండి. गणपति गजस्वापति भूपति प्रजापति सुवर्ण रत्नधिपति अष्टावधान जागृत अष्ट प्रधान वेष्टित न्यायालंकार मंडित शस्त्र अस्त्र शास्त्र पारंगत राजनिधि धुरंधर प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावतंस सुवर्ण सिंहासनाधीश्वर श्रीमंत 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 छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। जय भवानी। సో, ఎంట్రన్స్‌లో ఇలా శ్రీ గుడి పడవ అని చెప్పి ఒక పెద్ద రంగోలి వేశారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ మీరు చూసినట్టయితే ఒక కర్రకి చిన్న కలశం అండ్ మామిడాకులు, వేపాకులు అండ్ ఒక క్లాత్ కట్టి హ్యాంగ్ చేశారు. ఇది వాళ్ళ ట్రెడిషన్ అనమాట. అలా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటిలో అలా హ్యాంగ్ చేసి దానికి పూజ చేస్తారు గుడి పడవ రోజు.
అండ్ కిందన కూడా అలానే చేశారనమాట. దాని తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫ్లాగ్ పట్టుకొని డ్రమ్స్‌తో పాటు మొత్తం కమ్యూనిటీ అంతా తిరిగాము అందరం. సో, ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. అండ్ మీకందరికీ తెలుసు గదా! శివాజీ మహారాజ్‌ని మహారాష్ట్రలో లైక్ దేవుడితో సమానంగా చూస్తారు. అండ్ ఆయనకి వీళ్ళు చూపించే డివోషన్ అవన్నీ చూస్తే నాకు చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపిస్తుంది. అండ్ నిజంగా గూస్ బంప్స్ వస్తాయి ఆ డివోషన్‌ని, వీళ్ళ డిసిప్లిన్‌ని చూస్తే. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ కొంతమంది మహారాష్ట్రియన్ అటైర్‌లో కనిపిస్తారు లేడీస్ అండ్ జెంట్స్. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా రెడీ అయ్యారు అందరూ. సో, మేము కూడా అందుకే శారీస్ అవి వేసుకొని మేము కూడా పార్టిసిపేట్ చేశాము. సో, ఆ డ్రమ్స్ సౌండ్ గానీ ఇవన్నీ, ఈ ప్రాసెస్ అంతా చాలా కొత్తగా అండ్ డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ ఎంజాయ్ చేసాం మేము కూడా. ఊరేగింపు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా లేడీస్ అందరూ కలిసి మనం బోనాలు అవన్నీ చేస్తాం కదా! అలా డాన్స్ చేశారు చుట్టూ తిరుగుతూ. అండ్ కొంతమంది జెంట్స్, వైఫ్, హస్బెండ్, కొంతమంది లేడీస్ ఇలాగా ఒక సర్కిల్‌లో తిరగడం అవన్నీ కూడా చేశారు. ఇది నాకు తెలీదు ఇది రిచువల్ ఆర్ అప్పటికప్పుడు చేశారన్నది. సో, బట్ ఇట్ వాస్ రియల్లీ నైస్ అనమాట. కొంచెం మేము హెసిటేట్ చేసాము స్టార్టింగ్, బట్ అట్ ది ఎండ్ మేము కూడా ఎళ్లి జాయిన్ అయ్యాము. అవన్నీ సెలబ్రేషన్స్‌లో పార్ట్ అయ్యాం మేము కూడా. సో, దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ అనమాట. మనం డిఫరెంట్ సిటీస్‌లో ఉంటున్నప్పుడు డిఫరెంట్ కల్చర్స్‌కి ఎక్స్‌పోజ్ అవుతాము. వాటిల నుంచి చాలా నేర్చుకుంటాము. అండ్ మీకు కూడా ఈ వీడియోలో ఇవన్నీ చూసి నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ కింద ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యాక కొన్ని పిక్స్ తీసుకొని మేము కూడా ఇంకా రిటర్న్ అయిపోయామనమాట ఇంటికి. అండ్ ఇవన్నీ కమ్యూనిటీలో వేశారనమాట ముగ్గులు. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయని చెప్పి కౌశిక్ ఇవి కూడా పెట్టు, యాడ్ చేయు, షేర్ చేయి అని చెప్పాడు. సో, అవి అండ్ మేము తీసుకున్న పిక్స్ కూడా నేను కొన్ని యాడ్ చేశాను. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. See you in the next video.